వైసీపీ పాలనలో అంతా అవినీతే జరిగింది. కూటమి ప్రభుత్వం వస్తే ఏదో మేలు జరుగుతుందని భావించారు ఆదోని నియోజకవర్గ ప్రజలు. అందుకనే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించినట్లే ఆ పార్టీ అభ్యర్థిని ఆదోనిలో తిరస్కరించారు. కొత్త వ్యక్తి అయితే అభివృద్ధి కొత్తగా ఉంటుందని భావించారు. నియోజకవర్గం కాని వ్యక్తి అయినప్పటికీ అక్కున చేర్చుకున్నారు. ఎమ్మెల్యేగా ఓట్లేసి గెలిపించారు. కానీ గెలిచిన ఎమ్మెల్యే మాత్రం కొత్త సీసాలో పాత మందు అన్నట్లే చేస్తున్నారట. అన్ని అంశాల్లోనూ ఎమ్మెల్యే గారి వర్గీయులు వేలు పెడుతున్నారట. అప్పుడే అవినీతి మరకలు అంటిస్తున్నారట. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వ్యవహారం రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా సీటు దక్కించుకొని కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు బీజేపీ నాయకుడు డాక్టర్ పార్థసారథి. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీనాక్షి నాయుడిని పక్కన పెట్టి మరీ టీడీపీ అధిష్టానం ఈ సీటును బీజేపీకి కేటాయించింది. స్థానికేతరుడైనప్పటికీ వైసీపీ పట్ల అప్పట్లో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, కూటమి సృష్టించిన రాజకీయ సునామీ కారణంగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు డాక్టర్ పార్థసారథి. సొంత పార్టీలోనూ అభ్యర్థి ఎంపిక విషయంలో స్థానికేతర అంశం తెరపైకి వచ్చినప్పటికీ అవన్నీ సర్దుకున్నాయి. బీజేపీలోని నాయకులతో పాటు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన శ్రేణులు పార్థసారథి గెలుపు కోసం కృషి చేశారు. మొత్తం మీద ఎమ్మెల్యే అయ్యారు డాక్టర్ పార్థసారథి. ఇల్లలకగానే పండగ కాదన్నట్లు కూటమిలో కొద్ది రోజులకే కుంపటి మొదలైంది. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడే స్వయంగా సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తామసలు అధికార పార్టీలోనే ఉన్నామా అంటూ ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు. అధికార పార్టీ నాయకులను కనీసం బీజేపీ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే. తమ వర్గానికి తగిన గుర్తింపు లభించడం లేదని ఆరోపించారు. అయితే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తాను కేవలం 10% మాత్రమే ఎమ్మెల్యేనని, 90% మీనాక్షి నాయుడేనని ఆయన్ను పెద్దగా చేసిన మాట్లాడినట్లే మాట్లాడుతూ టీడీపీలో 5 వర్గాలున్నాయంటూ మాట్లాడడం వివాదాన్ని మరింత రాజేసింది. అప్పటిదాకా అంతర్గతంగా కొనసాగిన గ్రూప్ రాజకీయాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. కూటమి నాయకుల మధ్య అనైక్యతే కాదు, ఎమ్మెల్యే వర్గీయులపై అవినీతి ఆరోపణలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. వాస్తవానికి ఆదోని నియోజకవర్గానికి ఒక విశిష్టత ఉంది. వ్యాపారపరంగా రెండో ముంబైగా పేరుగాంచిన ఆదోని అన్ని వర్గాల ప్రజల జీవనానికి అనుకూలంగా ఉండే ప్రాంతం. ప్రధానంగా రైల్వే రవాణా మార్గం ద్వారా ముంబై వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే అభివృద్ధి అంశంలో ఆశించిన స్థాయిలో పురోగతి లేదని, ఆదోని సాధించలేదనేది వాస్తవం. గతంలో పట్టణంలో ఉన్న ఫ్యాక్టరీలన్నీ మూతబడి కార్మికులకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. కర్మాగారాలను నమ్ముకున్న కార్మికులు రోడ్డున పడ్డారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంతకు ముందు భిన్నంగా పాలన సాగుతుందని భావించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆదోని నియోజకవర్గానికి వచ్చేసరికి మాత్రం వైసీపీ హయాంలో జరిగినట్లుగానే అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నది చాలామంది ఆరోపిస్తున్నారు. ఖాళీ స్థలాలను కబ్జా చేయడం, రేషన్ బియ్యంలో మాఫియా రంగ ప్రవేశం చేయడం, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాల్లోనూ ఎమ్మెల్యే వర్గీయులు చేతులు పెడుతున్నట్లు విమర్శలున్నాయి. పాత ప్రభుత్వంలో కొనసాగిన పద్ధతులకు కూటమి ప్రభుత్వం ముగింపు చెబుతుందనుకుంటే స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి అనుచరుల ఆగడాలు మరీ ఎక్కువయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆయన్ని నమ్మి ఓటేస్తే మంచి చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతినే పెంచి పోషిస్తున్నట్లు ఆయన వ్యవహారం తయారైందని స్థానికులు చర్చించుకుంటున్నారు. కొంత అడ్వాన్స్గా ఉందన్నమాట భూ కబ్జా కూడా. స్వయంగా ఆయన మిత్రుడే డాక్టర్ రవికిరణ్ ఆయనపై వచ్చిన అభియోగం ఏమంటే తన పక్కింటి భూమిని కబ్జా చేసుకున్నాడు, అదేవిధంగా ఫోర్జరీ పత్రాలతో రిజిస్టర్ చేసుకున్నారనే ఒక అభియోగం వచ్చింది. దానిపై కేసు నమోదైంది. కానీ ఆయన పార్థసారథి గారి మిత్రుడు కావడం వల్ల ఆయన తప్పించారనే అనుమానాలు బలపడుతున్నాయి. మొన్న రేషన్ మాఫియా కూడా బయటపడింది. అది కూడా ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పి లోకం కోడై కూర్చుంది. ఇంకా ఫ్రెష్గా మట్టి మాఫియా, వారు కూడా ఎమ్మెల్యే అనుచరులే. మరి ఎల్లప్పుడూ అవినీతి అన్యాయాలు చేస్తే తోలు తీస్తానని ప్రగల్భాలు పలికే మన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు
మరి తన చుట్టుపక్కల అవినీతి పరులని ఈ యొక్క మాఫియాలను ప్రోత్సహించడం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. గత పాలకులు 5 సంవత్సరాల్లో చేసిన పనులు ఇప్పుడు ఈయన మాత్రము కేవలం ఈ 5 నెలల్లోనే చూపించడం జరిగింది. అవినీతి ఎక్కడైనా జరిగింది, అక్రమం ఎక్కడైనా జరిగిందంటే మొట్టమొదటి పేరు ఆదోనిదే వినపడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ కొత్త ఎమ్మెల్యే రావడంతో కబ్జాల్లో కొత్త నిర్వచనం తీసుకొచ్చారు. అదేమంటే అంతకు మునుపు కబ్జాలంటే ఒక పార్టీకి తెలియకున్నట్టు ఏదో అక్కడ బలవంతంపు లేకుంటే ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి రకరకాలుగా జరిగేది. కానీ ఈయన వచ్చినప్పటి నుంచి కబ్జాలు అనేది ఆధార్ కార్డులు మార్ఫింగ్ చేసి మరి కబ్జాలు చేయొచ్చు అనేది కొత్తగా ఆధునిక పరిచయం జరిగింది ఈ 5-6 నెలలలో. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తీరు పట్ల మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆగ్రహంగా ఉండగా టీడీపీ శ్రేణులు కూడా ఎమ్మెల్యే తీరును తప్పుబడుతున్నారు. ఎమ్మెల్యే అండదండలతోనే ఆయన అనుచరులు భూదందాలకు పాల్పడుతున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరుల ఆగడాల గురించి ఎమ్మెల్యేకి తెలియకుండా ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు ఆయన ప్రత్యర్థులు. ఒకవైపు ఎమ్మెల్యే గారి వ్యవహారం నచ్చక ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు దూరం కాగా, జనసేన పార్టీ నాయకుడు మల్లప్ప అవకాశం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేను అనుసరించక తప్పని పరిస్థితి. ఎమ్మెల్యే పార్థసారథి ఒంటెద్దు పోకడలతోనే ఆయనకు టీడీపీ నాయకులు దూరమయ్యారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని ఖండిస్తున్నారు ఎమ్మెల్యే పార్థసారథి. బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కని సీటును కట్టబెట్టి పార్థసారథిని గెలిపిస్తే ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించిన వారినే దూరం పెడుతున్నారని టీడీపీ నాయకుల ఆరోపణ. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత టీడీపీ జనసేన నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. సొంత అనుచరగణాన్ని వెంట పెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అయితే పుండు మీద కారం జల్లినట్లుగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీ అంటే మీనాక్షి నాయుడు ఒక్కరే కాదని, టీడీపీలో 5 వర్గాలున్నాయని చెప్పడం ద్వారా మిత్రపక్షంలోని అంతర్గత వ్యవహారాల్లో ఆయన వేలు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. టీడీపీ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడేందుకు ఎమ్మెల్యే పార్థసారథి ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నారు. బయటికి నీతి నిజాయితీ అంటూనే లోలోన అన్ని అక్రమాలకు ఎమ్మెల్యే మద్దతుగా నిలుస్తున్నట్లు నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారు. అయితే ఎమ్మెల్యే పార్థసారథికి మంచి మాటకారిగా ప్రజల్ని మెప్పించే విధంగా మాట్లాడగలరని పేరుంది. కానీ ఆయన మాటలతో పట్టణ అభివృద్ధి జరగదనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు విమర్శకులు. సీఎం సహా ఇతర మంత్రులను కలుస్తూ వినతిపత్రాలు ఇస్తున్న ఎమ్మెల్యే వాటిని కార్యరూపం దాల్చేలా చూడడం లేదన్న విమర్శ ఉంది. అయితే ఆయన నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడటాన్ని గుడ్డిలో మెల్లగా సంతోషపడుతున్నారు కొంతమంది. ఆయన ఇప్పుడు సమస్యలనే అసెంబ్లీలో ప్రస్తావించారని, భవిష్యత్తులో అభివృద్ధి సాధించేందుకు ఇది దోహదం చేస్తుందని అంటున్నారు ఆయన పార్టీ నాయకులు. పార్థసారథి గారు మంచి, ఎందుకంటే సీఎం గారికి కూడా మంచి చలువు ఉందనేది మాకందరికీ అర్థమైంది. సో మన ఆధుని ప్రజలు ఓపికతనుంటే ఖచ్చితంగా ఈ ఇంకా 4 సంవత్సరాల్లో వారు అభివృద్ధి చేసి చూపిస్తాడనేది ఆధుని ప్రజలు భావన కలిగినట్లు నేను కూడా నా ఆశ కూడా నెరవేరుతుందని చెప్తూ, ఎందుకంటే ఈ యొక్క సమస్యలు ఏ ఎమ్మెల్యే కూడా ఇంతకుముందు అసెంబ్లీలో ఇంత ఆదోని గురించి ఇంత చెప్పిండేది ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే కూడా చెప్పలేదు. కానీ ఆదోని ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే పార్థసారథి గారు అసెంబ్లీలో వివరించినారు కనుక సో ముందు కూడా ఆదోని డెవలప్మెంట్ అవుతుందనేది ఆశతో ఆదోని ప్రజలు చూస్తున్నారనేది నా కోరిక. ఇంటి యజమానులకు తెలియకుండానే వాళ్ల ఆధార్ కార్డు ఫోర్జరీ చేసి తప్పుడు మార్గంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఎమ్మెల్యేకు మచ్చ తెచ్చిపెట్టింది. అసాంఘిక శక్తులను కట్టడి చేయడంలో ఎమ్మెల్యే విఫలమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అధికారం చేపట్టి 6 నెలలు కావస్తున్నప్పటికీ ఎలాంటి అభివృద్ధికి పునాది రాయి కూడా పడలేదని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. బైపాస్ రోడ్డు, ఆటోనగర్, మాస్టర్ ప్లాన్, షాదీఖానా, మెడికల్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఎమ్మెల్యే పనితీరును వెక్కిరిస్తున్నాయి. కంపల్సరిగా నిధులు తెస్తాడు, ఆదోని డెవలప్మెంట్ ఉంటుందని ఎంతో ఆశతో ఈరోజు ఒక కసితో ఓట్లేసి గెలిపించినారు పార్థసారథి గారికి. మళ్ళీ ఈరోజు గెలిచిన ఈయన అంటే గతము కంటే వాళ్ళు 40-60 స్పీడ్ మీద పోయే వ్యక్తులు
అని ఉంది పేరు. మళ్ళీ ఈ రోజు ఈయన 100 స్పీడ్ తో పోతున్నాడు. అంటే ఈయన వాళ్ళు 46 అవినీతి చేస్తామని ఉంది ప్రజల్లోన, మళ్ళీ ఈయన 100% అవినీతిగా ముందుకు పోతాడు అనేది ఇది ఒక ఉదాహరణ చెప్పగలము. ఎందుకంటే రైస్ తీసుకోండి, తర్వాత మన గర్స్ తీసుకోండి, తర్వాత ఇసుక తీసుకోండి, అంటే ఇవన్నీ ఎన్నో వాళ్ళ అనుచరులు ఎన్నో విధాలుగా చేసుకుని పోతున్నారు ఈ కూటమి ప్రభుత్వం. మరి ఇటువంటి ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టి వీళ్ళు అరికట్టేసి బాధ్యత ఉంది కాబట్టి చేయాలా, మళ్ళీ లేదు ఎందుకు చేయడం లేదో అర్థం అవడం లేదు. ఇక పార్థసారథి చేతిలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం కూటమి ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న అవినీతి అక్రమాలపై మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు కూటమి తప్పులు ఎండగడితే తన హయాంలో జరిగిన అక్రమాలు ఎక్కడ వెలికి తీస్తారో అన్న భయం ఆయన్ని వెంటాడుతుండొచ్చు అనే ప్రచారం జరుగుతోంది నియోజకవర్గంలో. చెరో 3 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన మీనాక్షి నాయుడు సాయి ప్రసాద్ రెడ్డిలని కాదని, కొత్త వ్యక్తికి అవకాశం వస్తే 6 నెలలు తిరగకుండానే అవినీతి పరులను వెంటేసుకుని తిరుగుతున్నారని పార్థసారథిపై విమర్శలున్నాయి. వైసీపీకి నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంక్ అయిన మైనారిటీలు కూడా ఈసారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పార్థసారథికి ఓటు వేసి గెలిపించారని, ఆయన మాత్రం అభివృద్ధిని గాలి కొదిలి మాఫియాకు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాతవారితో విసిగిపోయి కొత్తవారికి అవకాశం ఇచ్చిన ఆదోని నియోజకవర్గ ప్రజల పరిస్థితి పాపం పెనం మించి పొయ్యిలో పడ్డట్టుగా అయిందని కొంతమంది విమర్శ. ఇప్పటికైనా అవినీతి పరులను దూరం పెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు ఎమ్మెల్యేని. బీజేపీ నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన పార్థసారథి ఈ విమర్శలను సవాల్గా తీసుకుని మాఫియాను దూరం పెడతారా లేదా చూడాలి మరి.